హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తిన్నాక చెప్తా. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి కాకరకాయ పెరుగు కారం. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో నేను మీకు చెప్తాను. మీరు తప్పకుండా ట్రై చేయండి. నిజంగా చెప్తున్నాను. ట్రస్ట్ మీ, ఇది చాలా బాగుంటుంది. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ పోసుకోండి. నెక్స్ట్ నేను చూపిస్తున్న విధంగా కాకరకాయలని రౌండ్ షేప్‌లో కట్ చేసుకోండి. పిక్కలు మొత్తం తీసేయాలి. మీకు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో కట్ చేసుకోవచ్చు. తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ కాకరకాయలన్నీ కూడా కొంచెం ఫ్రై చేయాలి 1 మినిట్. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం ఇది టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండి. బట్ చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ 1 ఆర్ 1½ కప్ కర్డ్ తీసుకోండి. నేనైతే కనుక ఒక కప్ తీసుకున్నాను. సో దాన్ని బాగా బ్లెండ్ చేసుకోండి. బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ కాకరకాయలు ఫ్రై అవుతున్నాయి కదా, సో ఆ పెరుగుని మొత్తం ఈ కాకరకాయలో వేయాలి. సో వేసుకున్నాక బాగా మిక్స్ చేయాలి. సో మిక్స్ చేసుకోండి బాగాని. ఇదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా మనకి సిమ్లోనే జరగాలండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది. టేస్ట్ కూడా అంత బాగోదు, సరిగ్గా కుక్ అవ్వదు. సో సిమ్లోనే చేసుకోవాలి మొత్తం కూడా. సో ఇది మిక్స్ చేసుకున్న తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేయండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో కొంచెం వెల్లుల్లి అండ్ కొంచెం ధనియాలు అండ్ కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి. అండ్ మీరు ఎంతైతే స్పైసీ తింటారో అలాగా దానికి తగ్గట్టుగా కారం వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువనే తింటామండి కారం. అండ్ ఈ కారంలో కూడా కాకరకాయ పెరుగు కారంలో కూడా కారం కొంచెం ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది. సో మీకు తగ్గట్టుగా కారం కూడా వేసుకోండి. మొత్తం 4 కూడా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసుకున్నాక ఇలా పేస్ట్లా వస్తుంది కదండి. ఈ పేస్ట్ని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి. మనకి ఇంపార్టెంట్ పేస్ట్ అయితే ఇదే. దీనివల్లే మనకి కాకరకాయ కారం చాలా టేస్ట్ వస్తుంది. చూసారు కదా, పెరుగు మొత్తం కూడా అయిపోయింది, దగ్గరికి వచ్చేసింది. మొత్తం కూడా కుక్ అయింది బాగా. సో ఇలానే కుక్ చేసుకోవాలి దగ్గరగా. ఈ టైంలో చాలా జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది, మాడిపోతుంది. నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టుకోండి. అందులో కొంచెం ఆవాలు అండ్ కొంచెం జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కాకరకాయలు ఫ్రై ఉంటుంది కదండి, మనం చేసుకున్నాము, అదంతా కూడా ఇందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. మొత్తం అంతా కూడా వేసుకోండి. ఇందులో కొంచెం మనకు ఆయిల్ ఎక్కువనే పడుతుందండి. మనం ఫస్ట్ కాకరకాయలు ఫ్రై చేసినప్పుడు ఆయిల్ వేసుకున్నాము అండ్ పోపులో ఆయిల్ వేసుకున్నాము. సో ఇది కొంచెం ఆయిల్ పడుతుంది ఎక్కువ. సో అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే రెడీ చేసుకున్నామో ఒక పౌడర్, అది మొత్తం కూడా ఇందులో వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఆ కాకరకాయలో ఇది మిక్స్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. సిమ్లోనే పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని బాగా మిక్స్ చేసుకోండి. పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ముక్కని కొంచెం గట్టిగా ప్రెస్ చేసి చూస్తే మీకు తెలిసిపోతుంది అది ఉడికినట్టు. తర్వాత మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఫుల్గా తినేయడమే. థ్యాంక్ యూ.